బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత ప్రేరణని లేపి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ప్రేరణ నువ్వు మెగా చీఫ్ గా బాగా చేసావని అనుకుంటున్నావా లేదా అన్న అనేసరికి లేదు సార్ నేను చాలా పర్ఫెక్ట్ గా చేశాను అంటే సరే మరి నీ ఒపీనియన్ కూడా కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒపీనియన్ కూడా అడుగుదామంటూ మెగా చీఫ్ గా ప్రేరణ ఎంత బాగా చేసిందనేది అనుకుంటున్నారో చేతులెత్తండి అంటే హౌస్ లో ఉన్న ఒక్క నిఖిల్ యష్మి తప్ప ఇంకెవ్వరూ చేతులెత్తలేదనే చెప్పాలి. దీంతో చూసావా నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, హౌస్ లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే నువ్వేదో టార్చర్ పెడుతున్నట్టు చాలా ఫీల్ అయ్యారు. అంతేకాదు మాకు కనిపించింది కూడా అనేసరికి అది కాదు సార్ నేను డిసిప్లిన్గా చేద్దామని అనుకున్నాను, కానీ కావాలని వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేసేవారు అంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది ప్రేరణ, అది చెప్పి చేయించుకోవాలి. అంతేగాని ఆర్డర్స్ వేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు అంటే సారీ సార్ అంటూ ప్రేరణ చెప్పుకొస్తే సారీ నాకు కాదమ్మా నీ హయాంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా సారీ చెప్పంటే తెలుసో తెలియకో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ప్రేరణ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చెప్పింది. ఇక తర్వాత ఈ విషయం వదిలేద్దాం. మరి మీ హస్బెండ్ వచ్చారు కదా హౌస్లోకి, ఎలా అనిపించింది అంటే నిజంగా చాలా బాగా అనిపించింది సార్. అంతేకాకుండా బిగ్ బాస్ నా కోసం భలే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, నిజంగా నేనే ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటే మరి మామూలుగా ఉండదు బిగ్ బాస్తో. మరి మీ ఆయన గారు ఏం చెప్పారు నీ ఆట కోసం అంటే బాగా ఆడుతున్నానని చెప్పారు సార్, ఇంకా బాగా ఆడాలి అలాగే ఇండివిజువల్ గేమ్ ఆడాలి అన్నారు అంటే మరి ఏం చేసావంటే ఏముంది సార్ మహా అయితే 5 వారాలు కాబట్టి ఈ 5 వారాల్లో నా గేమ్ ఎలా ఉండబోతుంది అనేది మీరే చూడాలి. ఎలాగైనా నేను ఈ సీజన్ విన్నర్ అవ్వాలి సార్ అంటే అవ్వాలి అంటే కాదమ్మా, దానికి తగ్గ కృషి ప్రయత్నం చెయ్యాలి, దానికి తగ్గ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు అంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ. మరి మొత్తానికి వరస్ట్ మెగా చీఫ్ గా ప్రేరణ ఫెయిల్ అయ్యిందా లేకపోతే బాగానే చేసిందా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాగార్జున గారు ప్రేరణ మీద చేసిన వ్యాఖ్యలపై కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.